స్థానిక శ్రీరామ్ నగర్ 10వ రోడ్డు శ్రీశ్రీ విద్యా సంస్థల అధినేత శ్రీశ్రీ శర్మ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్నటువంటి ప్రియమైన శత్రువు అనే చిత్ర షూటింగ్ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు పడేటి రాధాకృష్ణయ్య, దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ ఘంటసాల వెంకటలక్ష్మి, మాజీ శాసనసభ్యులు అంబికాకృష్ణ, సినీ నిర్మాత కరాటం రాంబాబు, కేవి సత్యనారాయణ, నారా శేషు తదితరులు పాల్గొన్నారు. చింతమనేని ప్రభాకర్ క్లాప్ కొట్టగా మరొక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రముఖ నిర్మాత అంబికాకృష్ణ, కరాటం రాంబాబులు స్క్రిప్ట్ అందజేశారు. చిత్ర దర్శకుడు ఈశ్వర్ తొలిషాట్కు దర్శకత్వం వహించారు. శ్రీశ్రీ విద్యా సంస్థల అధినేత స్వాగతోపన్యాసం చేసి అతిథులను సత్కరించారు. పర్యావరణ పరిరక్షణ, పాలిథిన్ ప్లాస్టిక్ కవర్స్ వాడకం, చెత్త గురించి తరాలకు తెలియజేసే ఉద్దేశంతో స్కూల్ పిల్లల జాగృతితో సందేశాత్మకంగా ఈ సినిమా రూపొందించడం జరుగుతుందని చిత్ర నిర్వాహకులు శ్రీశ్రీ శర్మ, భోగరాజు సత్యనారాయణ, దర్శకుడు ఈశ్వర్ విలేకరులకు సంయుక్తంగా తెలియజేశారు. పర్యావరణం ప్రధానాంశంగా నిర్మిస్తున్న ఈ సినిమా విజయవంతం కావాలని ఆటోగ్రఫీ మంత్రి వీడియో సందేశం ద్వారా అభినందనలు తెలిపారు. సామాజిక స్పృహ కలిగించే ఇటువంటి కార్యక్రమాలకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని శాసనసభ్యులు బడేటి, చింతమనేని తెలిపారు. శ్రీశ్రీ విద్యా సంస్థల ప్రాంగణంలో అట్టహాసంగా జరిగిన సినీ వేడుకకు పలువురు విద్యావేత్తలు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. మేడం అనకండి, మేడం అనకండి, అనకండి, అనకండి. శ్రీ శర్మ గారికి, ఆ శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు చండి గారికి, మాజీ శాసనసభ్యులు అంబికాకృష్ణ గారికి, పెద్దలు కారాటం రాంబాబు గారికి, నారా శేషు గారికి, శ్రీమతి వెంకటలక్ష్మి గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ యొక్క ఫిలిము పర్యావరణ పరిరక్షణకు, ప్లాస్టిక్ రహిత సమాజానికి, పిల్లల నుంచి పెద్దల వరకు వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి నిర్మాణం చేస్తున్నటువంటి ఫిలిము అన్ని విధాలుగా కూడా అందరికీ ఉపయోగపడేలాగా తీయాలని డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ముందు పెట్టుకుంటే మన వ్యాపారం ముందు వస్తుందని చెప్తారు. అదే విధంగా ప్రతి చోటన కూడా ట్రాఫిక్ సమస్య అవ్వచ్చు. మనలో పరివర్తన ఉంటే ఎట్టి పరిస్థితులు ఎటువంటి జరగవు. ఎవరికి వాళ్ళు బాధ్యత వహిస్తూ మనం అందరం కూడా సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. సభ్యులు కానీ ఎవరైతే ఉన్నారో సామాజికంగా ఆ భద్రత తీసుకునేటప్పుడు ఒక వాయిస్ పీపుల్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఆ బాధ్యతని వహిస్తారని సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఏదైతే మొత్తం ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధం అనేది, ఏదైతే పాలిథిన్ కవర్స్ ముందుగా ఎమ్మెల్యేలు కూడా ఒక నినాదం ఇవ్వాలనేది మేమందరం కూడా అనుకుంటున్నాం. డెఫినెట్ గా ముందు మా ఇంట్లోనే పాలిథిన్ వాడుకోకుండా ఉండేటట్టుగా, నిరోధించేటట్టుగా నిర్ణయం మేము తీసుకుంటాం. డెఫినెట్ గా అది ప్రజల్లోకి తీసుకెళ్తాం ప్రతి నియోజకవర్గంలో కూడా. దాంతో పాటు మరి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అంటే అందరికీ ఉండదు సామాజిక నేడు మా శ్రీశ్రీ విద్యా సంస్థల ప్రాంగణంలో ప్రియమైన శత్రువు అనే సమాజాన్ని జాగృతీకరణ చేసేటువంటి ఒక ఫిల్ము, అంటే ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగం అధికంగా చేయడం వలన భావితరాల్లోకి వచ్చే నష్టము, పర్యావరణ కాలుష్యము ఇత్యాది అంశాల మీద, ఆ కాలుష్యభూతంలో ప్లాస్టిక్ ఏ విధమైనటువంటి శత్రువుగా మనకి మారిందో అనే కాన్సెప్ట్ మీద ప్రియమైన శత్రువు అని చెప్పి ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలని పిల్లల ద్వారా, నేటి తరం ద్వారా భవిష్యత్తుకి తెలియజేసే ఉద్దేశంతో మరి దర్శకుడు ఈశ్వర్ గారు మన ఏలూరు వాసి వాళ్ళ పిల్లల బ్యాక్గ్రౌండ్తో ఒక స్కూల్ బ్యాక్గ్రౌండ్లో ఒక చిత్రానికి సంకల్పించామని చెప్పినప్పుడు వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇది జాగృతీకరణకి బాగా ఉపయోగపడుతుందని, పిల్లల మేధోశక్తికి తరాలు కాపాడడానికి, అంటే నీ కోసం నా
కోసం నీనాద తరాల కోసం నడుస్తున్న చరిత్ర కోసం పురోగమించే వ్యవస్థను ప్రోత్సహించాలనేటువంటి సత్సంకల్పంతో మరి ఇవాళ ఈ ప్రియమైన శత్రువు అనేటువంటి ఒక కాన్సెప్ట్ చిత్రాన్ని మరి మన గౌరవ శాసనసభ్యులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి రాధాకృష్ణ గారు, అలాగే దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారు, అలాగే కరాట రాంబాబు గారు ప్రముఖ నిర్మాత, అలాగే మరో ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ గారు, వీళ్ళందరి చేత మరి మంచి కార్యక్రమాన్ని కెమెరా స్విచ్ ఆన్ చేసి క్లాప్ అందించి కార్యక్రమాన్ని మా ప్రాంగణంలో చాలా తల్లిదండ్రుల మధ్య పుర ప్రముఖుల మధ్య ప్రారంభించడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే 2 షెడ్యూల్స్లో దాదాపుగా 120 రోజుల కార్యక్రమంలో డైరెక్టర్ గారు సంకల్పించినట్టుగా ఈ కార్యక్రమం రూపొందించి భవిష్యత్తులో పిల్లలకు ఉచితంగా అందించాలని చెప్పి దర్శకుడు శంకర్ గారు, ఈశ్వరి గారు తలపోశారు. వారి దృక్పథంగా పిల్లల విద్యా సంస్థలు తీసుకుని ఈ భరత్ కార్యక్రమంలో ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకున్నాను. శ్రీ శర్మ విద్యావేత్త. ఇది వస్తుందా సౌండ్? ఓకే. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఒక రకమైనటువంటి ప్లాస్టిక్కి బానిసలైపోయి జనాలు ఉన్నారు. దానికి సంబంధించి పిల్లల్ని అందరినీ అవేర్నెస్ చేయాలి. నెక్స్ట్ భవిష్యత్తు అంతా కూడా ఎలా ఉంటుంది ఏంటనే దాని మీద నేను ఒక ప్రియమైన శత్రువు అని చెప్పి అందరికీ శత్రువులా భావించేటువంటి ఒక ప్లాస్టిక్ నిషేధం గురించి, ప్లాస్టిక్ అవేర్నెస్ గురించి నేను ఒక సినిమా చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాను. దానికి మన శ్రీశ్రీ స్కూలు శర్మ గారి ఆధ్వర్యంలోని మన భోగరాజు సత్యనారాయణ గారి సమక్షంలో ఈ కాన్సెప్ట్ చేయడానికి ఇది చేశాను. ఒక స్ట్రీమింగ్ వేలో మా సొంతంగా ఒక జేజే పిక్చర్స్ అని చెప్పేసి ఒక యాప్ తీసుకొస్తాను. మా ఓన్ డిజైనింగ్ అది, ఏటీటీ యాప్ అది, ఓటీటీ కాకుండా ఏటీటీ యాప్ అది. దాని ద్వారా జనాన్ని తీసుకెళ్దాం అని చెప్పేసి